Dina, what is Dina's name? I always I know him Dina. Sir, Harish. Harish? Okay. Always they used to call him Dina. But ఈ సినిమాలో అదే ఒక నిలబడి చేసింది అంటే చాలామంది గుర్తుండిపోయి అంటే ఆఫ్టర్ ఓజీ ఇట్లా చాలా మన అర్జున్ దాస్ కొన్ని పాత్రల తర్వాత ఇంకొక బలమైన పాత్ర ఇట్ ఈస్ హరీష్ దీనా క్యారెక్టర్. వాళ్ళ తన పక్కన ఉండే అందరూ కూడా చేసే యాక్షన్ పార్ట్ ఎంత బ్రిలియంట్గా చేశారని పెర్ఫార్మెన్సెస్. నా లోడ్ వాళ్ళ భుజాల మీద తీసుకున్నారు. అంత బ్రిలియంట్ పీస్ ఆఫ్ విషయం ఎక్సలెంట్ గ్రేట్ ఫ్యూచర్ ఫర్ హిస్ కెరియర్. అలాగే తేజ్ సప్రూ గారికి, తేజ్ సప్రూజీ, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇట్స్ అ నైస్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అలాగే రాహుల్ రవీంద్రన్, సుధీర్ నాయర్, అభిమన్యు సింగ్ గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ ఇదే చేశాను. అండ్ దో హీస్ నాట్ హియర్, మై కంగ్రాచులేషన్స్ టు హిమ్ ఫర్ రెస్ట్ ఆఫ్ ఆల్ ద యాక్టర్స్. మన సినిమా చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది. సుజీత్ నా దగ్గరికి చాలా కాలం క్రితం ఒక కామిక్ బుక్ పట్టుకొచ్చాడు. ఓజీ నన్ను అడిగాడు, సుజీత్ బాంబే షూటింగ్లో మన ముంబైలో షూట్ చేస్తున్నప్పుడు నాకు ఒక 35 days టైం ఇవ్వండి సార్, ఐ డూ సీక్వెల్లో ప్రీక్వెల్ చెప్తా ఉన్నాడు. మళ్ళీ కథ ఏంటంటే మళ్ళీ అదే చెప్తాడు. అది ఒక సార్ టోక్యోలో సార్ అంటే ఆజాద్ హింద్ ఫౌజ్ ఉంటుంది. ఏంటి ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే లోపల ఇంత ఉంది, భాష బయటికి రాదు. తను ఏమంటాడంటే తన పొగరు ఏంటంటే నీకు నా భాషతో సంబంధించిన సినిమా తీసి చూపిస్తాను కదా అని. అలాంటి అంటే నేను కూర్చోబెట్టి నాకు ఇంట్రెస్టే నాకు, బట్ నాకున్న ఈ పొలిటికల్ దీంట్లో ఎంత చేయగలనా లేదా అనేది ఉంది. నేను రిపీటెడ్గా చెప్పాను, ఫిల్మ్ మేకింగ్ ఈజ్ మై బ్రెడ్ అండ్ బటర్. పాలిటిక్స్ ఈజ్ ఫర్ మీ ఇట్స్ అ నేషనల్ సర్వీస్. అంటే అది నా కాంట్రిబ్యూషన్. పదవుల కోసం వీటి కోసమే కాదు. పదవి వస్తే వచ్చింది, లేదంటే లేదు. పదవి కోసం ఎప్పుడు అరులు చాచలా. అందుకే నాకు సినిమా నా బ్రెడ్ అండ్ బటర్. నాకు డబ్బులకి నాకు సినిమా కావాలి నాకు, కానీ టైం ఇవ్వలేను, అది ఒక సమస్య ఉంది నాకు. సో నాకు మధ్యలో ఎప్పుడన్నా అందరికీ ఏ ఉద్యోగమైనా కనీసం వారానికి ఒక 4 సెలవు దినాలు ఉంటాయి కదా, అలా 4 సెలవు దినాల్లోనూ లేదంటే పని లేని సమయంలో చేద్దాం, మార్నింగ్ మెయిన్ వర్క్ కాకపోయింది, అలా అన్నీ మాట్లాడుకుంటూ అలా ప్లాన్ చేసుకుంటే చూద్దాం సుజీతను. సో నాకేమనిపించిందంటే మొన్న సినిమా చూసినప్పుడు నేను ఎప్పుడు అంత ఎంతూసియాస్టిక్గా మాట్లాడను, మాట ఇవ్వను. దీని ఈ ఓజీ యూనివర్స్ ఈ పదాలు ఇవన్నీ నేను చిన్నప్పుడు మన ఈ డీసీ కామిక్స్ చదివేటప్పుడు చదివాను. మన చెన్నై సవేరా థియేటర్లో కూర్చున్నప్పుడు, మేబీ యూ మస్ట్ బీ నోయింగ్ అబౌట్ ఇట్ శ్రేయాజ్. కామిక్స్ కోసం సవేరా థియేటర్కి వెళ్ళి చిన్న బుక్ షాప్ ఒకటి ఉంటుంది. ఆ బుక్ షాప్లో కామిక్స్, సో దాంట్లో ఆ పదవి నన్ను యూనివర్స్ చిన్నప్పుడు ఎప్పుడు. సో అలాంటిది మనకి ఒక క్యారెక్టర్ తాలూకు యూనివర్స్ని క్రియేట్ చేసి, ఒక స్టోరీ దానికి ఒక క్యారెక్టర్స్ తాలూకు యూనివర్స్ని క్రియేట్ చేసి అది నాకు గుర్తొచ్చింది. మనం సుజీత్ కామిక్ బుక్ స్టార్ట్ చేసి దాంతో క్యారెక్టర్స్ని పెట్టి ఓజీ మన పుట్టకముందు ఇలా ఉంటుంది కదా, ఈ తర్వాత సీక్వెల్ ఇలా ఉంటుంది, ఇవన్నీ చాలా చెప్తాను. అంటే జస్ట్ ర్యాండమ్గా చెప్పాడు ఐడియాస్, బట్ ఐ కెన్ అండర్స్టాండ్. సో నాకు అవన్నీ మెయిన్గా ఆ రోజు నాకు ఇన్స్పిరేషన్ ఏమనిపించింది అంటే, వన్ ఈజ్ ద వే హీ హాజ్ డెలివర్డ్ ద ఫిల్మ్. ఎంత డిఫికల్ట్ సినిమా నాకు తెలిసింది. యాజ్ అ టెక్నీషియన్గా నేను చెప్పగలను, నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్. నేను ఎందుకంటే నేను రైట్ ఫ్రమ్ లిరిక్స్ దగ్గర నుంచి అంటే మనం ఏం కనిపిస్తారంటే సుజీత్ దీంట్లో ఇంతమంది ఎక్సెల్ అవుతున్నారు, ఇంతమందికి పేర్లు వచ్చినాయి, ఇంతమందికి వచ్చారంటే ఒక్కడి భావంతో ఉంటుంది అది థాట్. సుజీత్ మైండ్లో పుట్టిన ఈ కథ ఎంతమంది తాలూకు సమర్థతను తీసుకొచ్చింది. ఇప్పుడు తమన్ టీంలో ఎవరు రామ్ జోగయ్య గారు అబ్బాయి బయటికి రావాలి, ఇతనిలో ఎంఎన్ఎంలో అంటే ఒక ర్యాప్ సింగర్ బయటికి రావాలంటే దాని మూలం ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ ఒక వైట్ పేపర్ మీద తీసుకుని పెన్ను పేపర్తో రాసే ఒక రైటర్ చేతిలో ఉంటుంది, దాన్ని విజువలైజ్ చేయగలిగే డైరెక్టర్ చేతిలో ఉంటుంది. సింగిల్ హ్యాండెడ్ కూర్చొని రాసినప్పుడు తమన్ గారికి ఈరోజు ఇంత బలమైన ఇవ్వాలి అంటే బలమైన ఆలోచన లేకపోతే బలమైన మ్యూజిక్ ఇవ్వలేదు. ఇన్స్పైర్ చేశాడు మన సుజిత్ తన రైటింగ్ తోటి.
సో ఇవన్నీ విన్నాక ఆ కథను చూసిన తర్వాత యాజ్ ఎ టెక్నీషియన్గా నేను మోర్ దెన్ యాజ్ అన్ యాక్టర్ నేను నాకు చప్పట్లు పడుతున్నాయా లేదా ఇది ఇన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తుందా నేను ఇవన్నీ ఆలోచించలే. బట్ వాట్ ఎ బ్రిలియంట్ పీస్ ఆఫ్ మేకింగ్ అనిపించింది. ఐ వాంట్ అసోసియేట్ విత్ సుజిత్ అనిపించింది. ఎందుకంటే పాపం తన్నాడు సార్ నాకు ఒక 3 days జపాన్కి రండి సార్ 3 days జపాన్కి రండి సార్ అంటే ఎక్కడ తిరగలే బాబు ఇప్పుడు కూర్చోబెట్టి చెప్పాను ఇవన్నీ అంటారు ప్లీజ్ అంటే నేను చేయలేకపోయాను. ఆ గిల్ట్ ఉండిపోయింది నాకు. తనే లేదు జపాన్లో కథ చెప్పాడు కానీ ఏదో లాస్ట్లో నేను కూర్చోబెట్టి ఇంకప్పుడు నాకు గిల్ట్ వచ్చి కొన్ని షార్ట్స్ చేసాం ఫైనల్గా ఇక్కడే. అందుకని సుజిత్కి నేను మొన్న థియేటర్లో చూస్తున్నప్పుడు నేను మాట ఇచ్చాను, లెట్ us work on a prequel and a sequel. కాకపోతే అది చాలా షరతులకు లోబడి ఉంటుంది ఆ సినిమా. కండిషన్స్ అప్లై. అండ్ ఎందుకంటే నెక్స్ట్ నేను నిజంగా విసిగిపోయాను ఫిల్మ్ మేకింగ్ మీద. బాధ్యతారాహిత్యం. థియేటర్స్లో జనానికి వచ్చినప్పుడు ఎలా వస్తారు థియేటర్కి, మనం ఏమి ఇవ్వాలి, అట్ ల్యాక్ ఆఫ్ టీమ్ వర్క్, ల్యాక్ ఆఫ్ టీమ్ స్పిరిట్ నిజంగా విసుగొచ్చేస్తుంది నాకు సినిమాలో. నిస్సహాయత ఎలా ఉంటుందో తెలుసు, ఓడిపోతే నిస్సహాయత ఎలా ఉంటుంది, సినిమా అపజయం ఉంటే నిస్సహాయత ఎలా ఉంటుందో తెలుసు. సినిమా రిలీజ్ అయిన రోజు అస్సలు బాగాలేదు నాకు, ఫీవర్ అంటే పాపం సుజిత్ వచ్చాడంటే సుజిత్ని దగ్గర తీసుకున్నాను, జస్ట్ సక్సెస్ వచ్చింది. కానీ సినిమా బాగున్నప్పుడు అందరూ ఉంటారు కానీ బాగలేనప్పుడే ఎవరు నిలబడతారో వాళ్ళే మనవాళ్ళు మనకి. సో నాకు ఏమనిపించింది, సుజిత్ లాంటి వాడికి మనం నిలబడాలి ఈ సినిమా. దీంట్లో డబ్బులు వస్తాయా రావా అంటే కానీ ఒక డ్రీమ్ని ఒక కలలు కనాలి కదా, కలలు కను నీ కలల్ని తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను అలా కలలు కనేవాడు. ఎక్కడో అనంతపురంలో పుట్టి మన జీవితం నుంచి పైకి వచ్చి ఎవరో ఒక హీరోని చూసి అతను తమ్ముడు పోస్టర్ చూసి ఇలా అవ్వాలి, ఇలా సినిమా అవ్వాలి, ఇతనితో నా విచిత్రం నాకు ఎప్పుడు సినిమా చేయాలనుకోలేను. అలా అది ఇందాక తను చెప్పినట్టుగా నేచర్ కలిపింది అది. అంటే చాలామంది అభిమానులు మీ ఘోష, మీ బాధ, మీ కోపం, మీ తీవ్రత అందరూ కలిపి ఒక రూపం తీసుకొని అది సుజిత్ తమన్ రూపం తీసుకొని ఇక్కడికి వచ్చినాయి. నేను వాళ్ళిద్దరూ అందరికీ చేయాలనుకుంటాను. నేను తమన్ చేసిన ప్రతి సినిమా మ్యూజిక్ నేను ఎంజాయ్ చేస్తాను, జస్ట్ నా సినిమా ఎవరు ఏ హీరోతో చేసినా నేను ఎంజాయ్ చేస్తాను. మన ఈ మధ్యన కాంతారా సినిమాకి ఏదో మనం ఇది బ్యాన్ ఇది అంటే మీరు చెప్పండి, ఈ స్టేజ్ మీద ఉన్న మేము కానీ ఇక్కడ మీరు కానీ వీఆర్ ఆల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ మదర్ టంగ్, డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడతాం, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తాం, డిఫరెంట్ కాస్ట్ వస్తాం. బట్ ఆర్ట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్, ఇట్ యునైట్స్ అస్. అది మనం కలుపుద్ది ఆర్ట్. ఇట్ డజంట్ డివైడ్ అస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా, మీ అండ్ ప్రకాష్ రాజ్ గారు కీప్స్ ఆన్ మేబీ హీ డిఫర్స్ విత్ మీ. నాకు యాక్చువల్గా పెద్ద ఏం ఉండదు వాళ్ళు ఎవరి మీద, నా ఒపీనియన్స్ నాయ అనుకుంటా. బట్ ఇమాజిన్ సినిమా యునైట్స్ అస్. అంటే నాకు ఇష్టం ఉందా లేదా పక్కన పెడితే నాతో విభేదించే వ్యక్తితో కూడా నేను చెయ్యాలి అంటే సినిమా ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్, ఇట్ హ్యాస్ టు యునైట్ అస్. ఆయనకి నేనంటే ఇష్టం లేకపోయినా కానీ నా పొలిటికల్ అభిప్రాయాలకి సినిమా పరంగా వచ్చేటప్పటికి అతను తగ్గించేస్తాను. అంటే అలాంటిది గొప్పది సినిమా, ఇట్స్ ఎ హీలింగ్ ఆర్ట్ ఇది. అలాంటి సినిమా మాకు మైండ్ సెట్లో ఉన్న మాకు ఇలాంటి అద్భుతమైన సక్సెస్ ఏం చేస్తుంది, ఇట్ రీఐటరేట్స్, ఇట్ స్ట్రెంథన్స్ అవర్ థాట్. ఆర్ట్ ఈస్ టు యునైట్, నాట్ టు డివైడ్. ఆర్ట్ ఈస్ టు గివ్ ఎంటర్టైన్మెంట్, ఆర్ట్ ఈస్ టు గివ్ యూ సమ్ కైండ్ ఆఫ్ ఎంపవర్మెంట్. ఎంత ఇది ఎలా ఉంటుందంటే ఇమాజిన్, అంటే నాకు హాలీవుడ్ లాగా మనం చేయగలము సినిమాలు, పాటలు, అన్ని పాటలు అంటే కూర్చోబెట్టి మంచిదే పాటలు ఉండడం, కానీ ప్రతిసారి పాటే ఉండాలా, ఈ విధంగానే మ్యూజిక్ ఉండాలి, ఇంకోలా మ్యూజిక్ ఉండకూడదు అంటే తమన్ హ్యాస్ ప్రూవ్డ్ ఇట్. వాట్ ఎ బ్రిలియంట్ పీస్ ఆఫ్ మ్యూజిక్. అంటే నాకు ఎందుకు నచ్చిందంటే పర్టికులర్ మ్యూజిక్ అంటే నాకు తెలుసు ఇది. నేను తమ్ముడు షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు ట్రైనింగ్ సాంగ్ కావాలంటే నాకు
చైనీస్ అండ్ పరిగెట్టు